భారతదేశము విదేశాంగ విధానం అనే దాని మీద ఒక చిన్న ఆ, వివరణ మీ దగ్గర నుంచి కోరుతున్నాను. ఒకటి ఏంటంటే భారతదేశమే కాకుండా ఇంకో 18 ఇతర దేశాలు యుఎన్ గాజా తీర్మానంపై గైర్హాజరయ్యాయి. ఈ గాజా తీర్మానంలో ముఖ్య అంశం ఏంటంటే యుఎన్ ఈ తక్షణంగా బేషరతుగా శాశ్వత కాల్పులు విరమణ కోరుతూ వాళ్ళు తీర్మానం ప్రకటించారు. ఆ తీర్మానంలో 149 దేశాలు అనుకూలంగా తీర్మానం వేస్తే 12 దేశాలు వ్యతిరేకించాయి, 19 దేశాలు హాజరయ్యాయి. దాంట్లో భారతదేశం కూడా ఒకటి. ఈ భారతదేశం మొదటి నుంచి ఏం చెప్పారంటే ఫస్ట్ ఈ దౌత్య చర్చలు చాలా అవసరము అని చెప్పేసి దాని మీద మేము అటెండ్ కావట్లేదని చెప్తున్నారు. అదే ఈ విషయం కూడా మనం ఇరాన్ ఇజ్రాయెల్ దీంట్లో షాంఘై దీని దగ్గర కూడా భారతదేశము గైర్హాజరైంది. అక్కడ కూడా దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని చెప్పేసి ఇది చేశారన్నమాట. సో ఈ గాజాలో మానవతా సంక్షోభం భారత ప్రభుత్వం ఆ ప్రాణ నష్టం పట్ల చాలా ఆందోళన అయితే ప్రకటించడం జరిగింది. మరి యూకే, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు కూడాను ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. మన భారతదేశం మటుకు గైర్హాజరైంది. సో ఈ భారత్ ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యపై దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం కోరుకుంటోంది. అయితే ఈ భారత విదేశాంగ విధానం మీద ఒక ఆసక్తమైన చర్చకు ఇది తెరతీస్తోంది. సో దీని మీద ఒక చిన్న వివరణ. ఒకటి మన ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్స్ కనుక పాతకాలం నుంచి మనం ఒక తడవ చూసుకుంటే ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి భారతదేశం పాలస్తీనియా కాస్కు మద్దతిస్తూ ఉంది. ఆసర్ అరాఫత్ అనేవాడు ఉండేవాడు, ఎప్పుడు వస్తూ ఉండేవాడు. నెహ్రూ గారి టైంలో కానీ ఇందిరాగాంధీ టైంలో కానీ ఎప్పుడు అది మేజర్ ఇష్యూ కింద భారతదేశం వాళ్ళని సపోర్ట్ చేస్తూ పాలస్తీనియన్ కాస్ను ముందుకు తీసుకుపోతూ ఉండేది. కానీ ఎప్పుడైనా మనకు గనక పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఒక్క ముస్లిం దేశం కూడా మన భారతదేశాన్ని సపోర్ట్ చేసిన పరిస్థితి ఏ రోజు లేదు. వాళ్ళందరూ పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటటువంటి విధానమే కొనసాగుతూ ఉంది. అయినా కానీ ఇజ్రాయెల్ మాత్రం మనకి ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉండేది. మనం వాళ్ళని రికగ్నైజ్ చేయకపోయినా కానీ వాళ్ళకు మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్ మనం చాలా రోజుల వరకు రికగ్నైజ్ చేయలేదు. ఇజ్రాయెల్ను యాజ్ ఏ కంట్రీ రికగ్నైజ్ ఎప్పుడు చేసాం మనం? 1990 ప్రాంతాల్లో చేసాం. 92 ఆ ప్రాంతాల్లో, 94 ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ డైనాస్టీ పాలిటిక్స్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం మనం ఇజ్రాయెల్ను రికగ్నైజ్ చేయడం జరిగింది. అదొక వాటర్ షెడ్ మూమెంట్. అంత మటుకు మనకు దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఇజ్రాయెల్తో లేవు. ఎందుకనంటే ఈ పాలస్తీనియా ప్రో లాబీ ఇండియాలో చాలా డామినేట్ చేస్తూ ఉండేది. అది అయిన తర్వాత సెకండ్ డిఫైనింగ్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఈ రెండు రెజల్యూషన్స్ మీద భారతదేశం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది చాలా సిగ్నిఫికెంట్ ఇష్యూ. ఇజ్రాయెల్ను రికగ్నైజ్ చేసిన తర్వాత కూడా మనము పాలస్తీనా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో ఎప్పుడూ పాలస్తీనియా సైడే సైడ్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ టైము గాజా సీజ్ఫైర్ విషయంలో ఇజ్రాయెల్ అనుకూలంగా భారతదేశం యుఎన్ రెజల్యూషన్లో అబ్స్టైన్ అయింది. అట్లాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో దానికి ఎగెనెస్ట్గా షాంఘై కాన్ఫరెన్స్ వాళ్ళు చేసిన డిక్లరేషన్ నుంచి కూడా డిసోసియేట్ అయింది. దీని అర్థం ఏంటి అంటే మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కానీ అంతకు ముందు కానీ మిలిటరీ పరంగా ఇజ్రాయెల్ ఇండియా చాలా క్లోజ్ అయినాయి. చాలా ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండాలి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగు, డిఫెన్స్కు సంబంధించినటువంటి వాటిని సప్లై చేయటం, ఒక స్ట్రాటజిక్గా ఇజ్రాయెల్తో ఇండియా గట్టిగా బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నది. కాబట్టి ఈరోజు ఎగెనెస్ట్ ఎవరైనా ఇరాన్ అయినా కానీ పాలస్తీనా అయినా కానీ ఇజ్రాయెల్ను సపోర్ట్ చేయాలని స్పెసిఫిక్గా డెసిషన్ తీసుకుంది. కాబట్టి అక్కడ అబ్స్టైన్ అయింది, ఇక్కడ దీని నుంచి డిసోసియేట్ అయింది. దీనికి ఏదో మనం మారల్గా ఇదైపోయినాం, గ్లోబల్ సౌత్లో ఇదవుతాం అనేదంతా నాన్ సెన్స్.
ప్రధానంగా ఏ దేశమైనా శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు, శాశ్వతమైన ప్రయోజనాలే ముఖ్యమనేటటువంటిదే ఎప్పుడు కూడా ఫారిన్ పాలసీ ఏ దేశమైనా కానీ అనుసరిస్తూ ఉంటుంది. ఆ రకమైన శాశ్వతమైన ప్రయోజనాలు చూసుకుంటే ఇజ్రాయెల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కంట్రీస్ను ఏమీ నమ్మటానికి వీల్లేదు. పాకిస్తాన్ మనకు ఏది వచ్చినా కానీ వీళ్ళందరూ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు వీళ్ళకు సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ని మనం అలైనేట్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు వీళ్ళెవరు సపోర్ట్ చేయరు, ఇజ్రాయెల్ కూడా మన సపోర్ట్ రాకపోతే ఎట్లా? రెండోది, ఒక స్ట్రాటజిక్ ఏమంటే పార్ట్నర్షిప్లో యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇండియా డెవలప్ అవుతూ ఉన్నట్టున్నాయి. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ఇది తీసుకున్నారు. ఇది ఒక పెద్ద షిఫ్ట్ అనేది వాస్తవం. ఎంత డిఫైనింగ్ మూమెంట్ అంటే పివి నరసింహరావు గారి టైంలో ఇజ్రాయెల్ను రికగ్నైజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ, ఈరోజు ఈ ఇష్యూస్ మీద ఈ స్టాండ్ తీసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. ఫ్యూచర్లో ఐ థింక్ వీఆర్ గెటింగ్ నియరర్ అండ్ నియరర్ టు ఇజ్రాయెల్ అని చెప్తాం. మంచి విషయం వివరించారండి. నమస్కారం.